ఈ సమయంలో మనం మత్తయి సువార్త 27 అధ్యాయము 3వ వచనం నుండి ఉన్నటువంటి ఈ వాక్య భాగాలను ధ్యానం చేద్దాం. గడిచిన కాలంలో మనం మత్తయి సువార్త మొదటి 2 వచనాలను ధ్యానం చేయటం జరిగింది. అందులో భాగంగా మనం శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు, ఎస్పెషల్లీ పిలాతు యొక్క మనస్తత్వం గురించి, ఆయన పొంతి పిలాతుని ఎందుకు పిలువబడింది అన్నటువంటి విషయాన్ని గురించి ప్రధానంగా మనం నేర్చుకోవటం అనేది జరిగింది. యూదులకు మరణదండనను విధించే అధికారం ఎందుకు లేకుండా పోయింది అన్నటువంటి విషయాలను కూడా ధ్యానించటం జరిగింది. ఈ సమయంలో మనం 3 మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు, ఈ 3 వచనాలను ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రధానంగా ఈ 3వ వచనం నుండి 10వ వచనం వరకు కూడా ఈ 8 వచనాల్లో తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఇస్కరియోతు యూదా వెళ్ళి ఉరిపెట్టుకున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఇందులో నుంచి తెలుసుకోవాల్సినటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుతాం. 3వ వచనం నుండి, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు, దానితో మాకేమి, నీవే చూచుకొనుము అని చెప్పగా, అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఇది మనకు ఈ 3 వచనాల్లో ఈ దినం మనం ధ్యానించాల్సినటువంటి విషయాలు. ప్రధానంగా మనం పశ్చాత్తాపపడ్డట్టుగా ఇస్కరియోతు యూదా మనకిక్కడ కనబడుతుంది. అయితే పశ్చాత్తాపపడినటువంటి ప్రతి వ్యక్తి సరైన రీతిలో ప్రవర్తిస్తారు అనుకోవటం మనం పొరపాటు. మళ్ళీ చెప్తున్నాను, పశ్చాత్తాపపడుతున్నటువంటి ప్రతి వ్యక్తి, పశ్చాత్తాపం మరి ముఖ్యంగా ఈ కన్నీళ్ళ రూపంలో, దుఃఖం రూపంలో వస్తుంది కదా. పశ్చాత్తాపం దుఃఖం రూపంలో వెల్లడవుతుంది. అయితే దుఃఖపడుతున్న ప్రతి ఒక్కరూ, పశ్చాత్తాపపడుతున్న ప్రతి ఒక్కరూ సరైన రీతిలో పశ్చాత్తాప పడవలసిన అక్కరుంది. ఎందుకంటే అంటే పశ్చాత్తాపం కూడా సరైన పశ్చాత్తాపం, సరికాని పశ్చాత్తాపం ఉంటుందా? ఏమండి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. విన్నారా? ఎట్లా ఉంటదంటారా తేడా? సరైన పశ్చాత్తాపం అంటే ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? సరిగాని పశ్చాత్తాపం అంటే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏదైనా సారీ చెప్పమంటే పైకి పెదవులతోనే కొంతమంది అప్పటికప్పటికి సారీ చెప్పే వాళ్ళు కూడా ఉంటారనా? ఓకే అమ్మా, అది మామూలుగా మన పరంగా చెప్తున్నటువంటి విషయం. మనకు ఎస్పెషల్లీ ఇస్కరియోతు యూదా దగ్గరకు వద్దాం. ఆయన పశ్చాత్తాపం సరైంది కాదని చెప్పటానికి మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? అక్కడ క్లారిటీగా పశ్చాత్తాప పడిన ఉంది కదా. ఓకేమ్మా, సో పశ్చాత్తాప పడినప్పుడు అలా పోయి ఉరి పెట్టుకోకూడదు. మరి ఏం చేసి ఉండాల్సింది? సరైన పశ్చాత్తాపం అంటే ఏం చేసి, దేవుని దగ్గరికి వచ్చి ఆ మాటకి ఆయన నేను చేస్తాను ఒప్పుకొని అయినా పశ్చాత్తాప మంచిగా ఉండేదన్న. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మనం అదే దేవుడు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, పశ్చాత్తాపాలు అంటే దుఃఖాలు 2 రకాలు ఉంటాయి. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ఒకరు చదవండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడినటువంటి మాట.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగచేయును. ఇప్పుడు పశ్చాత్తాపం దుఃఖం రూపంలో వెల్లడవుతుంది అనేది మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ దుఃఖం బదులు పశ్చాత్తాపం అని పెట్టి మనం చదవగలిగితే, పశ్చాత్తాపము లోక సంబంధమైన పశ్చాత్తాపము, దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము అని 2 రకాలు ఉన్నాయి చూడండి. సో మనకొచ్చిన పశ్చాత్తాపము దైవ చిత్తానుసారమైనదా లేదా లోక సంబంధమైన పశ్చాత్తాపం అనేది ఎలా తెలుసుకోవాలి అని అంటే, దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. దాని యొక్క సిమ్టమ్స్ అంటారు కదా, ఆనవాలు అంటారు, లేదా దాని సూచనలు చెప్తున్నాడు. ఏమిటది అంటే, లోక సంబంధమైనటువంటి దుఃఖం లేదా పశ్చాత్తాపం ఏం చేస్తుందట? మరణాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు ఇస్కరియోతు యూదాకు ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. అంటే ఆయన పశ్చాత్తాపము దైవ సంబంధమైన పశ్చాత్తాపం కాదు. అంటే పశ్చాత్తాప పడుతున్న ప్రతి ఒక్కరము మనం ఏం చేసుకోవాలన్నమాట మన పశ్చాత్తాపాన్ని? ఇది ఏ రకమైన పశ్చాత్తాపము, ఏ రకమైన పశ్చాత్తాపంకి ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది అది అన్నటువంటి విషయం మనము గమనించుకోవాలి. పశ్చాత్తాపడుతున్న ప్రతి ఒక్కరూ మారిపోయారు అనుకోవటం దైవికంగా మన పొరపాటే. అలాగే మనలో కూడా ఏదైనా పశ్చాత్తాపం వచ్చిందంటే దానివల్ల కూడా మనం మొత్తం మారిపోయాం అనుకోవటం కూడా పొరపాటు. ఇస్కరియోతు యూదాలో కూడా పశ్చాత్తాపం వచ్చింది, కానీ అది లోక సంబంధమైన పశ్చాత్తాపమే తప్ప దైవికమైన పశ్చాత్తాపం కాదు. ఎందుకంటే ఇంతకు ముందుటి కాలంలోనే మనకు శిష్యుల్లోనే ఒక వ్యక్తి పశ్చాత్తాపడినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఎవరు పశ్చాత్తాపడ్డారు గుర్తుందా? పేతురు గారు. వెరీ గుడ్. పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు. చూడండి, పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి పరిస్థితి ఈ పేతురు గారి పశ్చాత్తాపానికి ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపానికి ఎంత డిఫరెన్స్ అంటే, పశ్చాత్తాపడిన యేసు ప్రభులు పేతురు గారు ప్రభువును వదిలేశాడా? ప్రభుకి ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళి చూస్తున్నాడు, ఉంటున్నాడు. బొంకిన తర్వాత ప్రభు నిజంగా అది మంచి పశ్చాత్తాపం పేతురు గారిలో కలిగింది, గొప్ప పశ్చాత్తాపం అని మనం ఎలా చెప్పగలం? దేవుడు కోరిన పశ్చాత్తాపమే పేతురు గారిలో వచ్చింది అని మనం ఏమన్నా మీకు ఎక్కడన్నా క్లూస్ దొరికాయా? ఆధారాలు దొరికాయండి? ఆయన చనిపోలేదన్న. ఈయన ఇస్కరియోతు యూదా చనిపోయినాడు, దుఃఖపడి లోకానుసారంగా చనిపోయాడు. కానీ ఈయన మార్పు చెంది ఇంకా మరణించలేదు. ఓకే, మరణించలేదు. తన ప్రాణం తను తీసుకోలేదు, ఆత్మహత్య చేసుకోలేదు పేతురు గారు. వెరీ గుడ్ అమ్మా. ఇంకా వెరీ గుడ్. ఇదొక సిగ్నల్ అయితే, ఇదొక సిమ్టమ్ అయితే, ఇంకొక ప్రధానమైనటువంటి ఒక సూచన ఉంది. పశ్చాత్తాపం సరైనటువంటి రీతిలో ఉంది పేతురు గారిదని చెప్పడానికి. దానికి ఒక ఆధారం చూద్దాం అండి. యోహాను సువార్త 21వ అధ్యాయం. అంటే ఈ డిఫరెన్స్ అనేది మనకు తెలియకపోతే మనకి ఏం అర్థం కాదు. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం నుండి 18వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇది పరిశీలన చేసిన తర్వాత మీరు చెప్పవలసిన సమాధానం ఏంటంటే, నిజంగా ఆయనలో పశ్చాత్తాపానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. అది ఎలాగో మీరు ఆలోచన చేయాలి. 21వ అధ్యాయం యోహాను సువార్త 15వ వచనం నుండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను.
మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపు, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నేను మోసుకొని పోనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఈ వచనాలు చాలాసార్లు మనం చదివాం, కానీ వాస్తవంగా ఇది అద్భుతమైనటువంటి ఆధారం. పేతురు గారు సరైనటువంటి పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని సలిపాడు. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును అప్పగించటం ఎంత పాతకమో, నాకు ప్రభు తెలియదండి అని చెప్పటం కూడా అంతే నేరం. నీకు తెలియదు, ఎందుకంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి రీతిగా చెప్పటం. ఎందుకంటే నా నామమును ఎవరైతే ఒప్పుకుంటారో నేను అతని నామమును ఒప్పుకుంటాను పరలోకంలో దూతల సమక్షంలో. ఎవరైతే నన్ను ఒప్పుకోలేరో మరి వాళ్ళని నేను కూడా ఒప్పుకోనని అన్నాడు కదా. కాబట్టి అసలు పరలోకానికి అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు అని చెప్పుకోవటం. అలాగే ఇస్కరియోతు యూదా కూడా పరలోకానికి అర్హత కోల్పోయాడు. సో ఇద్దరిది కూడా ఇంచుమించుగా ఆయన తరహాలో పరలోకం కోల్పోయేటటువంటి పాపం అది. పేతురు గారిలో కూడా పరలోకం కోల్పోయేటటువంటి పాపం అది కదా. కానీ ఇద్దరిలోనూ పశ్చాత్తాపం ఉన్నట్టు వచ్చినట్టు కనబడుతుంది. కానీ యూదాలో పశ్చాత్తాపము సరైంది కాదని, పేతురు గారిలో పశ్చాత్తాపం సరైంది అని మనం ఎలా చెప్పగలం అన్నదానికి ఇది ఒక మంచి క్లూ. మీకు కూడా ఇందులో ఏమైనా క్లూ కనబడిందా? దాన్ని ఎలా మనం చెప్పుకోగలం? చదివాం కదండి. చదివిన తర్వాత పేతురు గారిలో పశ్చాత్తాపం పరిపూర్ణంగా దేవుడు కోరిన విధంగా దైవ చిత్తానుసారంగానే వచ్చినది అని ఎలా చెప్పగలము? మన ప్రశ్న అర్థమైందా బ్రదర్స్ సిస్టర్స్? పశ్చాత్తాపడితే దేవుని మాటలను దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం గుర్తు చేసుకోవాలి, అంటే దేవుని పైన ఆధారపడాలి. ఓకే, అంటే నేను ఇప్పుడు 21వ అధ్యాయం యోహాను సువార్తలో ఉన్న మనం ఇప్పుడు చదివింది ఒక క్లూ తమ్ముది. అందులో నుంచి మనం తెలుసుకోవచ్చు ఏంటి ఆ క్లూ, అందులో ఏం మనకు అర్థమైంది అనేది నేను అడుగుతున్న ప్రశ్న. ఆయన వ్యసన పడి నీవే వెరుగుదో ప్రభువా అన్నాడు కదన్నా. అవును సార్, అన్నిసార్లు అడిగినప్పుడు కూడా సమస్తమును నువ్వే ఎరుగు అని చెప్తున్నారు కదా సార్. ఓకే ఓకే, అంటే నిజంగా ఆత్మీయంగా పశ్చాత్తాప పడేది క్రీస్తుకు తెలుసని. ఓకే ఓకే, అదే దీన్ని ఎంతటికంటే మీరు అందరూ బాగా కాంటెక్స్ట్ దగ్గర ఆగుతున్నారు కానీ ఆయన యేసుప్రభువుని ప్రేమిస్తున్నాడు కదా. ఓకేమ్మా. ఇంకా బ్రతికున్న కాలంలో మనకు నచ్చినట్టు వెళ్ళవచ్చు, మన దీన స్థితి మన గెచ్చమనే తోటలో నా చెవి కూడా నరికి చనిపోవటానికి కూడా సిద్ధపడి ఆయన అంటే అంతగా ప్రేమిస్తానని నీకు తెలుసు కదా ప్రభు అని నేను చెప్తాను అనుకుంటాను. ఓకేమ్మా, రైట్, మంచిది. మీరు అందరూ బాగా ట్రై చేశారు. విషయం ఏంటంటే పేతురు గారికి మరలా బాధ్యత అప్పగించాడు ప్రభు. పశ్చాత్తాపం పరిపూర్ణమైతే మునుపటి భాగ్యం మనకు మరలా అప్పగించబడుతుంది. అది గుర్తుపెట్టుకో. నా గొర్రెలను కాయో, నా గొర్రెలను మేపు అంటే మళ్ళీ పేతురు గారికి ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రభు ఏం చేస్తున్నాడండి? సంఘాన్ని అప్పగిస్తున్నాడు. అది మరలా ఇప్పుడు మనం గమనించండి. ఇప్పుడు ఎవరన్నా మన విషయంలో అంటే మన కుటుంబంగా ఇంట్లో పిల్లలు కావచ్చు, భార్య భర్త, స్నేహితులు, బంధువులు, మిత్రులు, ఆత్మీయులు మన పట్ల ఏదో పాపం చేశారు లేదా తప్పు చేశారు, మనకు డ్యామేజ్ కలగజేశారు. వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడ్డారని మనకు తెలిసినప్పుడు ఏం చేస్తాం? మనం మునుపటిలాగే వాళ్ళతో ఉంటాము.
క్షమించేస్తాం ఓకే అమ్మా. అదే క్షమించామని ఎలా తెలుసుకోగలం అనంటే, మునుపటిలాగే ప్రేమిస్తాము, మునుపటిలాగే బాధ్యత అప్పగిస్తాము, మునుపటిలాగే హక్కును చేర్చుకుంటాం కదా. యేసు ప్రభుల వారు పేతురు గారిని పరిపూర్ణంగా క్షమించేశాడు, లేదా పరిపూర్ణంగా క్షమించే విధంగా పేతురు గారు ఉన్నారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, తిరిగి బాధ్యతను అప్పగించటం. అదే మనం చూసుకోవాలి. మనం అందరం ఎక్కడ ఆలోచన చేస్తామంటే, నువ్వు సమస్తం ఎరిగిన వారు అన్నాడు కదా పేతురు గారు, లేకపోతే ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు కదా. ఇక్కడ మనం అక్కడే ఆగుతున్నాం. వాస్తవంగా తిరిగి, అరే నన్నే ఎరుగనని చెప్పిన వాడు నువ్వు, నిన్ను నమ్మి నేను నా సంఘాన్ని ఎట్లా ఇయ్యాలరా, నా గొర్రెలు నీకు ఎట్లా అప్పగించాలి అని అనలేదు. చూడండి, గమనించండి కదా. కాబట్టి మరలా తిరిగి ఇవ్వబడిన ఈ బాధ్యతను బట్టి పేతురు గారిలో పశ్చాత్తాపం పరిపూర్ణమైందని చెప్పచ్చు. అలాగే ఇస్కరియోతు యూదాలో కూడా పశ్చాత్తాపం సరైన రీతిలో ఉండునుంటే, పూర్వ వైభవం ఏది, ఇశ్రాయేలు 12 గోత్రాల మీద సింహాసనాల మీద కూర్చుని వారికి తీర్పు తీర్చేది కావచ్చు, దైవం వెళ్ళగొట్టే అధికారము, అలాగే స్వస్థతా వరము, సువార్త ప్రకటన భారము, ఇవన్నీ కూడా తిరిగి వచ్చేవి. కానీ అవి తిరిగి రాలేదు అని అంటే, పోయి ఉరి పెట్టుకున్నాడంటే పశ్చాత్తాపం పరిపూర్ణమైంది కాదు. అంటే మనలో నిజముగా సరైన పశ్చాత్తాపం, మన గత జీవితపు అవిధేయతల మీద మనం అధిగమించాం, వాటిని సరైన రీతిలో మనం పశ్చాత్తాపడుతున్నాం అంటే దానికి సిమ్టమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మునుపటిలాగే దేవుడి యొక్క సేవలో, పరిచర్యలో, నమ్మకత్వంలో మరింత పుంజుకుంటాం, మరింత బలపడతాం. పేతురు గారు యేసుప్రభు బతికున్నప్పుడు ఎక్కువ సేవ చేశారా, యేసుప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ సేవ చేశాడండి? వెళ్ళిపోయిన తర్వాత. అంటే మనకి ఏమర్థం అవ్వాలి, మనం పశ్చాత్తాప పడ్డామనడానికి గొప్ప చిహ్నం ఏంటంటే, గొప్ప సూచన ఏంటంటే, మునుపటి కంటే గొప్ప నమ్మకత్వంతో సేవ చేస్తాం, దేవుడి పని చేస్తాం. నిజంగా మనం పశ్చాత్తాపం పరిపూర్ణమైందంటే మన పనిలో కనబడుతుంది, మన సేవలో కనబడుతుంది, మన యొక్క కమిట్మెంట్లో కనబడుతుంది. అది సరైన పశ్చాత్తాపం అంటే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి పేతురు గారిలోని పశ్చాత్తాపం ఇస్కరియోతు యూదాలో లేదు, ఇది గమనించాలి. ఇకపోతే ఇలా పశ్చాత్తాపం వచ్చిన తర్వాత, అంటే అరకొర పశ్చాత్తాపం వచ్చినప్పుడు కూడా ఏమని మాట్లాడుతున్నాడు, పెద్దల యొద్దకు, ప్రధాన యాజకుల దగ్గరికి 30 వెండి నాణాలు అంటే మీరు చీప్ అనుకుంటున్నారేమో. 30 వెండి నాణాలు అంటే ఎంత విలువైనవో ఏంటో అనేది తర్వాత మనం ధ్యానం చేద్దాము. ఇప్పుడు ఏమంటున్నాడు 4వ వచనంలో, శాస్త్రులు, పరిసయ్యులు పెద్దల దగ్గరికి, మత పెద్దల దగ్గరికి వచ్చి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఎంత పశ్చాత్తాపడుతున్నాడు అనంటే, నేను నిరపరాధిని అప్పగించాను, ఆయన నిజముగా ఈ మరణదండన విధించబడటానికి ఆయన చేసిన నేరం అంటూ ఏమీ లేదు అని, నేను పాపం చేశాను, నేను పాపాత్ముని అని కూడా శాస్త్రుల పరిశీలన దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఏమండి మీరు ఇప్పుడు గమనించండి, ఇక్కడ కూడా చేసిన పొరపాటు ఉంటుంది. ఏంటది? వీరి యొద్ద ఒప్పుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద ఆ మాట చెప్పింటే. వెరీ గుడ్ అమ్మా. మనం జీవం కలిగిన, వినగలిగినటువంటి దేవుడికి మొరపెట్టుకోవాలి కదా. చేతులు లేని, లేకపోతే ఇది స్పందించలేనటువంటి రాళ్ళకు చెప్పుకుంటే, రప్పలకు చెప్పుకుంటే ఏమవుతుందండి? వాళ్ళు ఎవరండి తీర్చేవాళ్ళు, ఆర్చేవాళ్ళు? అందుకే మీరు చూడండి, మన ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదండి. పశ్చాత్తాపడుతున్నామనంటే, సరైన రీతిలో మన జీవితాన్ని కట్టుకోగలుగుతున్నామంటే దానికి గుర్తు ఏంటంటే, మనకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోకూడదో కూడా తెలియాలి. ఎవరికి చెప్పాడు? ఇది మత పెద్దలకు చెప్పాడు. మరి వీళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? దాంతో మాకేం సంబంధమయ్యా, నువ్వే చూసుకో. నువ్వు నిన్ను ఒక పావుగా వాడుకున్నావు. యేసుప్రభును ట్రాప్ చేయటానికి, ఆయన్ను
మరణానికి అప్పగించడానికి నిన్ను ఒక పావుగా వాడుకున్నాం. నీ పని అయిపోయింది. మా అవసరం తీరిపోయింది. ఇంక నీతో మాకేం పని? నువ్వేం చేసుకుంటావో చేసుకో. చస్తావో లేకపోతే ఏమవుతావో ఏమో మాకేం సంబంధం? ఇంకొకరిని ఎవరైనా పట్టిస్తావో మాకు సంబంధం లేదు. మా పని మా డీల్ క్లియర్ అయిపోయింది. నువ్వు 30 నెలలు అడిగావు, మేము తూసిచ్చేసాం. మా పని మేము చేసుకున్నాం. నీ పని నువ్వు చేసావు. నీ డీల్ మా డీల్ అని రోడ్డు క్లోజ్ అయిపోయినాయి అని పని అయిపోతే వదిలేసేటటువంటి వాళ్ళ దగ్గర చెప్పుకునేది ఇవన్నీ. మనకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలనేది చాలా మంది తెలియదు. ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చిన పరిస్థితుల్లో చెప్పుకోవాల్సిన దేవుడికి చెప్పుకోవాల్సినటువంటి ఆయనకు తప్ప అందరికీ చెప్తారు. ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఎవరి దగ్గర పశ్చాత్తాపడాలి? యేసుప్రభు పట్ల ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభు కాలు ఇంకా ఆయన బతికే ఉన్నాడు కదా, చావలేదు కదా, చనిపోలేదు కదా. ఒకవేళ చనిపోయినా కూడా ప్రభు ఏం చెప్పాడు? మీతోనే ఉంటాను రా నాయన, నేను ఎక్కడికి వెళ్తాను అనే పరిస్థితి. జీవాధిపతి ఎక్కడిపోతాడండి? కాబట్టి ప్రభు లేడనుకోండి, తండ్రితో మొరపెట్టుకోవచ్చు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి అని మీరు ఇలాగ ప్రార్థన చేయని చెప్పమన్నాడు కదా ప్రభు. తండ్రికి ప్రార్థన చేయొచ్చు ప్రభు లేకపోయినా. అక్కడ ఏదో కొన్ని పరిస్థితులను బట్టి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ముఖం ఎక్కి రాలేదు అనుకోండి, ప్రార్థన చేయటానికి ఏముంది తండ్రికి? ఇది చేయలేదు కదా. వీళ్ళకి చెప్పుకుంటున్నాడు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆన్సర్. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈయన పాపం చేశాడని చెప్తున్నారు కదా, దీనికి బైబిల్ గ్రంథంలో ఒక ఆధారం ఉంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం చూద్దాం. 25వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 25వ వచనం. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకొని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. కరెక్ట్ గా ఈ మాట చూడగానే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? ఇస్కరియోతు యూదా కనబడుతున్నాడు. నిర్దోషికి ప్రాణహాని చేయుటకు అంటే క్రీస్తుకు ప్రాణహాని చేయుటకు లంచం పుచ్చుకున్న యూదా ఎవరన్నమాట? శాపగ్రస్తుడు. లంచం చాలా ప్రమాదకరమైందండి. నేను అడుగుతున్నాను, మనలో లంచగొండ ఉన్నారంటారా లేరంటారా? నేను ఇంతమంది కూడా ఒక ప్రశ్న అడిగాను, మీకు గుర్తుందో లేదో. మనలో కూడా లంచగొండలు ఉన్నారా లేరా? ఎలా ఉన్నారు అనుకుంటున్నారు మీరు? నువ్వు మాకు ఇది చేసి పెట్టు, నేను మీకు ఇది చేసి పెడతాను అంతే. అంటే వాళ్ళు కూడా అంతే. ఏదైనా పని చేసి పెట్టాలనుకోండి, ఆఫీసర్స్ ఎవరైనా పని చేయాలని లోకంలో మనం చూడగలిగితే మనం అనుకుంటాం ఎక్కడో కార్యాలయాల్లో ఉద్యోగస్తులు లంచం అడుగుతారు చేస్తారని. మనం కూడా వాళ్ళకి ఏం తీసిపోము. ఎవరు లంచం కోరని వాళ్ళు అంటేనండి అన్ఎక్స్పెక్టేషన్. అంటే ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆశించటం అనేది ఒకటి చేయకుండా, ఒకవేళ ఆశించిన ఆత్మీయంగా ఆశించినప్పుడు మీ నుంచి నేను మీ పైసలు నేను ఆశించాను అనుకోండి, అది లంచం కోరుకున్నట్లే. నాకేం కావాలి? ఇప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి అమ్మ నాన్నలు ఏం కోరుకుంటారండి? ఏం కోరుకుంటారని రాయబడింది బైబిల్లో? పిల్లల బాగోగులు కోరుకుంటారు. మరి మీరు బాగుండడమే మాకు కావాలరా, అదే మాకు 10,000 అంటారు. అంతేగాని ఏదో వాళ్ళ దగ్గర నుంచి జలగల లాగేసుకోవాలన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు తండ్రి కాదు. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుకొనుచున్నాను అనేవాళ్ళు లంచం కోరని వాళ్ళు. ఈరోజు మనం ఎవరిని మనం చూసినా కూడా ఏదో డబ్బులు కట్టల్లాగా కనపడుతూ ఉంటే ఏమండి, డబ్బు కోసమే కదా లంచం ఎందుకు అనుకుంటున్నారు? పిచ్చి, పైసలు పిచ్చి. కాబట్టి ఇస్కరియోతు యూదాకు కూడా పిచ్చి పట్టింది. మనం ఆశ్చర్యపడకుండా ఉండాల్సిన సంగతేనండి. ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా పిచ్చి ఉంటుందంటే
ఎక్కువ మంది వచ్చేవాళ్ళే దానికోసం వస్తారు. మాకు అన్నీ బాగా కలిసొస్తుంది, అంతా బాగా ఎక్కువైపోతుంది అన్నటువంటి రీతిగా అప్పులు తీరిపోతాయి, అప్పులు ఇచ్చే స్థితికెళ్ళిపోతాము. ఆ! రెంటెడ్ హౌస్‌లో ఎప్పుడూ మగ్గిపోతున్నటువంటి వాళ్ళం సొంత ఇల్లు కట్టుకుంటాము. భూములు లేనోళ్ళం భూములు కొనుక్కుంటాం. ఉద్యోగం లేనోళ్ళకి ఉద్యోగాలొస్తాయి. పెళ్లి కానోళ్ళకి పెళ్ళిళ్ళవుతాయి. ప్రమోషన్ లేనోళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఈ మొత్తానికి అన్ని దానిలో డబ్బు కోణంలో స్థితిని చూస్తాం. అది మంచిది కాదు. ప్రతిదానికి లంచం. అసలు ఈ ఈ మధ్య కాలంలో దరిద్రాతి దరిద్రంగా దేవుని పిల్లలు ఎట్లా తయారైపోతున్నారంటే, మీరు బాగా గమనించండి. ఇప్పుడు భార్యాభర్తల ధర్మం అనేటటువంటిది కూడా నెరవేరాలన్నా కూడా దాంట్లో కూడా లంచాలు మరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా. అట్లాంటోళ్ళు ఎవరన్నా ఈ ఈ మీట్‌లో గాని తర్వాత వినేటప్పుడు, ఈ సందేశం వినేటప్పుడుగా ఉన్నవాళ్ళుంటే మానేసుకోండి మంచిదది. ఎందుకనంటే పురుషుడు స్త్రీ భార్య భర్తకును, భర్త భార్యకును వారి వారి ధర్మాలు నెరవేర్చాలంటారు కదా! ఈ ధర్మం నెరవేర్చాలంటే నువ్వు అది చెయ్యి. అది చేస్తే నేను నీ దగ్గరికి వస్తా. ఏంటిది? లంచం. ఎన్ని లంచాలు. పిల్లలకు కూడా మనం లంచాలు ఎట్లా అలవాటు చేస్తామంటే, నాయనా నువ్వు ఫస్ట్ వచ్చావనుకో ఏం చేస్తాను నీకు? బైక్ తీసిచ్చా. నీకు గిఫ్ట్ ఇస్తా. బైక్ తీసిస్తాను, గిఫ్ట్ ఇస్తాను. అవి అసలు పేరు లంచానికి వేసిన కవర్ ఏంటంటే, లంచానికి వేసిన కవర్ ఏంటంటే గిఫ్టు అని. అది కనపడనీయకుండా వేసిన కవర్. కట్నం ఏంటది? కట్నం అంటే ఏంటనమాట అది? అమ్మా చెప్పండి, మాట్లాడండి బ్రదర్స్ కానీ సిస్టర్స్. లంచం. అంతే. ఎందుకనంటే ఇప్పుడు బైబిల్ గ్రంథం అంతట్లోనూ ఎక్కడన్నా కనబడద్దండి అది? ఎక్కడన్నా దానికి చట్టబద్ధం చేశాడు దేవుడు? పెళ్లి విషయంలోనే దేవుడు చెప్పిన మాట ఏంది? ధనాపేక్ష లేని వాళ్ళై మీకు కలిగిన వాటిలో తృప్తి కలిగి ఉండండి. కొంతమంది ఉంటారు, వీళ్ళు అప్పు చేసి ఉంటారు, ఆ అప్పులు తీరడానికి కట్నం కావాలి. వీళ్ళకు ఇల్లు కట్టడం ఉండదు, ఇల్లు కట్టుకొని ఉండరు, ఆ పెళ్లి ద్వారా వచ్చిన కట్నంతో ఇల్లు కట్టుకోవాలి. లేదు పెళ్లి చేసుకోవడానికి పైసలు ఉండవు, ఆ పెళ్లి చేసుకోవడానికి ఖర్చు కోసం కట్నం కావాలి. ఇదా? ఏమంటే అసలు గమనించండి, దేవుని పిల్లల్లో కూడా ఎట్లాంటి సిస్టమ్స్ వచ్చేసాయంటే బాధాకరమైన విషయం. మరి మనం అనుకుంటాం ఇస్కరియోతు యూదా అనే లంచం పుచ్చుకొని తప్పు చేశాడని. మరి మన సంగతి ఏంటి? మనం వాళ్ళేదో తప్పు చేశారు, వీళ్ళేదో తప్పు చేశారని మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ అన్న మనం చేస్తున్న స్త్రీలకే ఓలు ఇచ్చినట్టుంది కదన్నా. అది ఓల్డ్ టెస్టిమెంట్ అమ్మా. వెరీ గుడ్, మంచి మాట. పాత నిబంధనలో ఆడబిడ్డలకి ఓలి ఇచ్చి తెచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే కట్నం అనే అంతే. పేరు ఉంది కదన్నా. అది అమ్మ కట్నానికి ఓలికి డిఫరెన్స్ చెప్తానమ్మ ఒక మాట. కట్నం అనేటటువంటిది మగ పిల్లవాళ్లకు ఆడబిడ్డ తరపున ఇచ్చేటటువంటిది కట్నం అంటారు. ఓలి అనేది మగబిడ్డ తరపున వాడు ఆడబిడ్డకి ఇచ్చేది. కాబట్టి ఒక డిఫరెన్స్ గమనించండి. రెండు కొన్ని సందర్భాల్లో ఓలి కట్నం అని రెండు చెప్పబడింది. కాకపోతే ఇచ్చింది ఎవరికి? ఓల్డ్ టెస్టిమెంట్ లోనైనా ఆడబిడ్డలకి అమ్మాయి తరపున వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఎవరు నెత్తారు ఇస్తారేంటి? మేము ఇచ్చినాం నా ఝాన్సీకి. అట్లా అట్లా అలా అని మనం అట్లా కాదమ్మా, మీరు అర్థం కాలేదు. అమ్మాయికి ఇచ్చి చేసుకున్నారా? అవునా? వెరీ గుడ్. గోల్డ్ పెట్టి చేసుకున్నాం. వెరీ గుడ్. వాళ్ళ నుంచి ఏం తీసుకోలేదమ్మా? ఏం తీసుకోలేదన్నా. వెరీ గుడ్. అది ఆదర్శం అంటే. సో ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఆలోచన చేయండి. అయితే కొత్త నిబంధనలో ఓలి కూడా లేదండోయ్. మళ్ళీ చెప్తున్నా, కొత్త నిబంధనలో లేదు. కొత్త నిబంధనలో ఎవరికి ఏమన్నా ఇవ్వాలి చెయ్యాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మాయి తరపున ఇంకో మాట అన్నా. అమ్మ చెప్పండి అన్న, వాళ్ళు ప్రేమించి నవీన్కు అది దండ బ్రాస్లెట్ వేసినారు. ఓకే అమ్మా, వాస్తవంగా మీరు కూడా ప్రేమించే ఇచ్చుంటారు కదమ్మా. అంతే అన్న, అంతే అంతే అంటే వాస్తవంగా
ఎవరికి ఏమీ ఇచ్చినట్టు కాదు. అంతే. వాళ్ళు ప్రేమించి ఒకటిచ్చారు, వీళ్ళు ప్రేమించి ఒకటిచ్చారు అంతే. అంతవరకే గాని డిమాండింగ్ ఏంటి? అసలు మీకు విషయం తెలీదో? పెళ్ళిళ్ళు సంబంధాలు పోయేటప్పుడు ఒక పాట ఎత్తుకుంటారండి. ఏది? కట్నం కుదరకపోతే. మీకు చెప్పానో లేదో మీకు? గుర్తుందా ఎవరికన్నా? ఒక పాట తీసుకుంటారు. అంటే దేవుణ్ణి గూడా అక్కడ బలి పెడతారండి. నిజంగా అంత బాధాకరమైందంటే అంత బాధాకరం. ఏమని? ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని చిన్నగా క్లూ పడేసిపోతారు. అంటే ఇది దేవుడి చిత్తంలో లేని పెళ్లి. ఇంతకు మన చిత్తానికి సింక్ అవ్వలేదని, మనం అనుకున్నటువంటి కట్న కానుకలు సెట్ అవ్వలేదని, సంతలో బరిన పెట్టి బేరసారాలు ఆడినట్టు ఆడతారండి. దైవజనులు వాళ్ళని కొంతమందిని బయటకు పంపించేసి ఇవన్నీ చేసేవాళ్ళు ఉంటారండి. అసలు నాకు తెలియగడుగుతాను, గమనించండి. ఆడబిడ్డ తాలూకు వాళ్ళు చేసుకున్న తక్కువేంటి? మగబిడ్డ వాళ్ళు చేసినటువంటి ఎక్కువేంటి అసలు? ఇంకా చెప్పాలంటే ఆడబిడ్డ తల్లిదండ్రులే చాలా చాలా కష్టపడతారు. ఎందుకనంటే ఆ బిడ్డకు, ఆడబిడ్డకి ఈ పెద్ద మనిషి అయిన తర్వాత ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు నెల బిడ్డకి. అలాగే ఎదుగుతున్న మొక్క మీదకి ఏ పశువైనా వచ్చి తినేయాలని ఆలోచన చేస్తుంటాం. అలా ఏ పశువు తాకనీకుండా ఆ బిడ్డ రాబోయేటటువంటి ఇంటికి వంశాంకురాన్ని తీసుకురావటానికి ఆ ఇంట్లోకెళ్ళి జీవితాంతం జీతం తీసుకున్నటువంటి, నేను ఇంతకుముందు చెప్పాను, మే డే ఎవరి కోసం చేయాలి తెలుసా అండి? కార్మికులకు దినోత్సవం అనేది ఫస్ట్ ఎవరికి చేయాలి తెలుసా అండి? ఇంట్లో ఉన్న ఆడకూతురు చేయాలి. గృహిణులకి చేయాలి. ఆడబిడ్డకి చేయాలి మే డే అనేది. ఆమె ప్రాణాపాయ పరిస్థితులు, మరణ పంచుల వరకు పోయి పుట్టే బిడ్డకు ఎవరి బిడ్డలని రీతిగా సంతోషంగా ఒప్పుకుంటుందండి ఆమె? ఏ రోజైనా ఏ ఆడకూతురైనా నేను కన్నాను, నేను గర్భం దాల్చాను, నేను పురిటి నొప్పులు పడ్డాను, నేను పెంచుకుంటూ వచ్చాను, రాత్రులలో నిద్రపోకుండా కాచుకునేది ఎవరండి? మగవాడా? ఆడబిడ్డ? అమ్మ కాచుకుంటది. ఎన్ని చేస్తుంది ఆడబిడ్డ. కాబట్టి ఇన్ని రకాలుగా త్యాగమైపోతున్నటువంటి బిడ్డ కోసం నిజంగా ఏమన్నా ఇచ్చి చేయాలి గాని, మగవాడికి ఇస్తే తప్ప పెళ్లి కాకపోవటం ఏంటి అసలు? అందుకే ఈ లంచాలు ఎక్కడో కాదో ఉండేది, మన దగ్గరే ఉన్నాయి. భార్య భర్త దగ్గరికి రావాలన్నా, భర్త భార్య దగ్గరికి రావాలన్నా, పిల్లలు చెప్పిన మాట వినాలన్నా, ఈవెన్ దేవుడికి కూడా మనం లంచాలు ఇస్తాం. తెలుసా మీకు? అసలు ఇవ్వడం పుచ్చుకోవడం రెండు నేరమే కదా. దేవుడికి కూడా లంచాలు ఇవ్వాలనుకుంటాం. ఏమని? దాని పేరు ఏమనుకుంటాం చెప్పండి? దానికి ఒక కవర్ వేసి ఉంటాం, కానుక. ఇంకా ఇంకొక మాట కూడా ఉందమ్మా, మొక్కుబడి. మాకేదన్నా జరిగితే మొక్కుబడి. ప్రభువా మేము ఇది అనుకున్నాం అంటే ప్రభువా నువ్వు అనుకున్నట్టుగా మేము అనుకున్నాం అనేది కూడా అవసరం లేదు ఇక్కడ కదా. నువ్వు అనుకున్నట్టుగా మేము అనుకున్నాం అనేటటువంటి విషయం కూడా వద్దు. అసలు మనం అనుకున్నది దేవుడికి ఇష్టమైందా కాదా, దేవుడి చిత్తానుసారమైందా కాదా, దేవుడు మెచ్చేదే కాదా, దేవుడికి నచ్చేదే కాదా, అవసరం లేదు. ప్రభువా ఇది అనుకున్నాం మేము. ఏది ఇలా అనుకున్న వాటిలో ఏముంటుంది తెలుసు మీకు చెప్పంటారా? ఏం లేదు ప్రభువా, బాగా ఇచ్చే పిల్ల రావాలని మా వాడికి మేము నీకు మొక్కుంటున్నాం. 50 లక్షలు ఇచ్చే పిల్ల వచ్చింది అనుకో, నీకు ఎంతో కొంత ఇచ్చేస్తాం. అంటే అర్థం ఏంటి? ఇదొక లంచం. దేవుడు ఊరికే చెప్పలే, లంచం పుచ్చుకొనరా నేను అన్నాడు ఆయన. లంచాలకు లొంగేవాడు కాదు మన దేవుడు. లేకపోతే ఎవరు ప్రపంచంలో డబ్బులున్న వాళ్ళందరూ లంచాలు ఇచ్చి ప్రసన్నం చేసుకోపోయారు చెప్పండి? ప్రభా నీకు ఇంత లంచం పడేస్తాం, మాకు రక్షణ పడి, నీకు ఇంత లంచం పడేస్తాం పరలోకం ఇచ్చి, నీకు ఇంత లంచం పడేస్తాం మా ప్రార్థనలు ఆలకించు, నీకు ఇంత లంచం పడేస్తాం మాకు అనారోగ్యాలు తీసి, నీకు ఇంత లంచం పడేస్తాం ప్రాణాపాయ పరిస్థితి బయటపడేయని అంత ఎవరిని ఇచ్చేవాళ్ళు. దేవుడు దానికి లొంగడు, మర్చిపోకండి. నీతి న్యాయములో సత్యం ధర్మంలో తన సింహాసనానికి ఆధారములుగా కలిగినటువంటి వాడు, నీతిగా నడుచుకున్న వాళ్ళని అంగీకరించేవాడు తప్ప లంచగొంటులను ప్రోత్సహించేవాడు కాదాయన. కాబట్టి ఇస్కరియోతు యూదా ఏదో లంచానికి ఏదో
మరిగిపోయాడు, మనం అందరం గొప్పవాళ్ళం, చాలా నీతిమంతులు అనుకుంటే పొరపాటు పిల్లరా. అన్ని అన్ని ప్రారంభంలో నుంచి అన్ని ఆశ చూపించేది మనమే. పిల్లలప్పటి నుంచి చెడగొట్టేది మనమే. నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు ఇది చేస్తే అది చేస్తా. అన్కండిషనల్ గా మనిషి ఉండాలని ఎంతమంది నేర్పించారండి మన పిల్లలకి? అసలు పరిస్థితితో నిమిత్తం లేకుండా మనం ప్రేమించాలన్నటువంటి ఆలోచన ఎంతమంది చేస్తారు? పెద్దలు, భార్యాభర్తలు అందరూ కూడా సంబంధాల్లో కూడా, సంఘంలో కానీ ఎక్కడైనా కానీ బంధాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? నువ్వు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తా, నువ్వు ఇస్తేనే నేను ఇస్తా, నువ్వు చూసుకుంటే నేను చూసుకుంటా. అంతే తప్ప ఏ రోజైనా ఎవరైనా సరే, ఏమండి మీరు మా కోసం ఆలోచించినా ఆలోచించకపోయినా, మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మాకేమైనా ఇచ్చినా ఇవ్వకపోయినా మా బాధ్యత మేము నిర్వర్తిస్తాం అనేవాళ్ళు ఎంతమంది? అటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి అంత సులభంగా? లేదండి, లేదు. కాబట్టి అంతా ప్రపంచమంతా లంచం. ఒక సినిమాలో లంచం మీద ఒక పాట ఉందండి. నిజమని నమ్మాలంటే కూడా లంచం కావాలండి. అబద్ధం నిజమని నమ్మించటానికి లంచం కావాలండి. ఒకవేళ లంచాలే లేని మంచి ప్రపంచం కావాలన్నా కూడా లంచమే ఇవ్వాలంట. ఎంత బాగా రాశారు. కనుక ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, లంచగొండి లంచం పుచ్చుకున్నవాడు ఇస్కరియోతు యూదా ఒక్కడే కాదు. మనలో కూడా లంచగొండలు పుష్కలంగా ఉన్నారు. చేతనైతే, శక్యమైతే. నేను ఇలాంటి మాటలు చెప్పినప్పుడు నన్ను చాలా మంది అన్న మాట ఏంటి తెలుసండి, నీకు ఆడపిల్లలు కాబట్టి చెప్తున్నావా, నువ్వు కట్నం ఇవ్వటానికి తప్పించుకోవడానికి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాతో మాట్లాడిన కొంచెం దగ్గరగా ఉంటారు కదా వాళ్ళు, నీకేమయ్యా, నీకు ఆడపిల్లలు కాబట్టి ఈ కట్నాల గురించి, కానుకల గురించి చెప్పారు. మరి నేను ఒక మగపిల్లోడుగా ఉండి కూడా తీసుకోలే, మరి దాన్ని ఏమనాలి? మీకు తెలుసో తెలీదో చెప్పాను కదా మీకు. తీసుకున్నది మళ్ళీ అనాపైస సహా మా అత్తగారికి నేను తిరిగి ఇచ్చేసాను. క్షమాపణ కూడా కోరుకున్నా. వారు తెలియక తీసుకున్నాను అత్త. నేను మగపిల్లోనే కదా. జాబ్ వచ్చినప్పుడు, టీచర్ జాబ్ వచ్చినప్పుడు ఉన్న పరిస్థితి అండి అది. ఉద్యోగస్తుడైతే డిమాండ్ ఎక్కువ చేస్తారు కదా, నో మోర్ డిమాండ్. ఎందుకంటే తెలియక చేశాం కాబట్టి, తెలిసిన తర్వాత దిద్దుకున్నాం. కాబట్టి గమనించండి, మన ఇంట్లో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ ఉన్నారనుకోండి, మన లెక్కలు ఎట్టుంటే చెప్పండి. ఆడబిడ్డ, మగబిడ్డ ఉన్నారనుకోండి, మన లెక్కలు ఎట్టుంటే మగబిడ్డ దగ్గర తీసుకొని ఆడబిడ్డకి పెళ్లి చేయడం, లెవెల్ లేకపోతే అయిపోయింది. ఆడబిడ్డకి చేసిన తర్వాత ఈ అప్పులు మగబిడ్డ దగ్గర తీసుకొని అప్పులు తీర్చడం, అట్లా ఉంటాయి అనమాట. అంటే ఇట్లా లెవెలింగ్లు అనమాట. అంటే వాళ్ళకు లంచం ఇస్తాం, మనం లంచం తీసుకుంటాం. రెండు తప్పులు. ఒక తప్పు కాదు. ఎవరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఒక తప్పే, ఎవరో ఇద్దరు మగపిల్లలు ఉన్నా ఒక తప్పే ఉంటుంది. ఆడ మగ ఉంటే రెండు రకాల తప్పులు జరిగిపోతాయి. ఏంటది? ఇస్తారు, తీసుకుంటాం. గోడ దెబ్బ, చెంప దెబ్బ అంటారు. ఈ రెండు దెబ్బలు పడతాయి. కాబట్టి పిల్లరా, ఇంకొక బ్రదర్ కూడా ఒక మాట అన్నాడు, నువ్వైతే 1,00,000 తీసుకున్నావు కానీ సరిపోయింది, నేను 1,00,000 ఇస్తాను, నువ్వు 1,00,000 తిరిగి ఇచ్చేస్తావు, మేము 10 లక్షలు తీసుకుందామన్నా, ఏం చేయమంటారు ఇప్పుడు అని మాట్లాడడం జరిగింది. 25 లక్షలు తీసుకున్నాం బ్రదర్ మేము, ఏం చేయమంటారు ఇప్పుడు, ఏమంటారా ఏంటి తిరిగి అన్నటువంటి మాట మాట్లాడటం జరిగింది. కనుక పిల్లరా, ఒకవేళ అది తిరిగి చేసే పరిస్థితులు, ఒక ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు తిరిగి చేసే పరిస్థితులు లేకపోయినా మన చేతిలో ఒకటి ఉందండి. ఏంటది? మన చేతుల్లో ఒకటి ఉంది. ఏంటది చెప్పండి? మన పిల్లల విషయంలో అది మన బిడ్డల విషయంలో మనం జాగ్రత్త పడాలి. సురేష్కి, సునీతకి 2 ప్రమాదాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రమాదాలు? వాళ్ళే చెప్పరేండి, చెప్పునైనా. అంటే కట్నం తీసుకోవడము, ఇయ్యడం అనేది రెండు. ఇచ్చే ప్రమాదం ఒకటి ఉంది, తీసుకునే ప్రమాదం ఒకటి ఉంది. ఏమండి? అయినా మన పైసలు చూసి వచ్చేవాళ్ళు ఏమాత్రం ప్రేమిస్తారండి చెప్పండి? పైసలు ఇచ్చినోడు కూడా ప్రేమించలేరండి. మీకు క్వశ్చన్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. పైసలు బాగా ముట్ట చెప్పిన వాళ్ళు కూడా ప్రేమించలేరండి. ఎందుకు ప్రేమించలే చెప్పండి?
నేను ఇంత కట్నం ఇచ్చినా అని గర్వం ఉంటుంది. ఉమ్. ఒకసారి ఒక అత్తగారు పాస్టర్ గారి దగ్గర రిపోర్ట్ చేస్తుందట. ఏమండి కాళ్ళ మీద కాలు వేసుకుని నా ముందే పేపర్ చదువుతూ కూర్చుంటుందండి. అత్త అంటే గౌరవమే లేదండి. ఎంత గర్విష్టండి మా కోడలి పిల్ల అని అంటే పాస్టర్ గారు అడిగారట. ఆయన ఎవరో నాకు తోడిపోయిన ఉన్నట్టున్నాడు. ఏమనంటే అమ్మ ఎంత తీసుకున్నావు కట్నం? ఏం తీసుకున్నామండి? మార్కెట్ రేట్ అంట. మార్కెట్ రేట్ ఎంతమ్మా మార్కెట్ రేట్? 50 లక్షలు తీసుకున్నామండి. ఒక కేజీ బంగారం. 50 లక్షలు కట్నం, కేజీ బంగారం అంతేనండి. కరెక్ట్ అమ్మా, చాలా మంచిది మీ కోడలు, ఇంకా చాలా మంచిది. ఇంకొకటి అంటే వచ్చి తన్నేది, నీకు తనకుండా కూర్చొని ఉంది, చాలా సంతోషం, గ్రేట్ అని చెప్పి. కాబట్టి ఆ గర్వం ఉంటుంది ఇచ్చినోడికి. పుచ్చుకున్న వాళ్ళకి ఏముంటది చెప్పంటారా? ఏదో లోకంలో సామెత ఉంది, ఇచ్చేవాడిని చూస్తే ఎవరు లేసి వస్తారట? సచ్చేవాడు. చచ్చేవాడు కూడా లేసి వస్తాడట. అంటే ఇంత ఇస్తున్నారు, ఇంత ఇచ్చి ముట్ట చెప్పారు అని అంటే ఇంకా ఇస్తారు, ఇంకా ఇస్తారు. అందుకే ఏదన్నా అవసరం వచ్చినప్పుడు అప్పుడు ఇచ్చేసారు కదా, అప్పుడు బాగా చేశారు కదా, ఇచ్చారు కదా, కాబట్టి పో తీసుకురా అనే ఆశ. ఇవి అన్నిటికీ స్వస్తి పలకాలి. సిస్టంలో మార్పులు ఇలా రావాలి. గమనించండి. ఏదో మనం ఇస్కరియోతు యూదా గారి మీద పడి ఆయన ఏదో ఇదవుతున్నాడు అనుకుంటే పొరపాటు. ఏమండి? రైట్. ఇప్పుడు 27వ అధ్యాయంలో 5వ వచనానికి వద్దాం. 5వ వచనంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. అందులో మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారేశాడు, పోయి విడిపెట్టుకున్నాడు. ఎందుకు పారేయాల్సి వచ్చింది? ఎందుకు పారేశాడు అనుకుంటున్నారు? చెప్పండి. పశ్చాత్తాపడినాడు కాబట్టి పడేసి. ఓకే అమ్మా. ఇంకా 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 వీటి వల్లనే కదా నేను పట్టించింది దాన్ని. గుడ్. వీటి కోసమే కదా పట్టించిందనే దాని మీద ఓకే ఏహభావం కలిగింది. వెరీ గుడ్. ఇంకా అంటే మనం ఇంకా అని ఆలోచన చేయటం వల్ల ఇంకా ఎన్నో ఉంటాయమ్మా అని అర్థం అమ్మా. అక్క చెప్పిన వెంటనే ఓకే అని మనం అక్కడ క్లోజ్ చేసాం అనుకోండి, రెండో ఆన్సర్ వచ్చేది కాదు. రెండో దాని దగ్గర ఆపేస్తే మూడోది కూడా రావడానికి అవకాశం ఉంది. అందుకే నేను ఇంకా అంటూ ఉంటాను. అంతే తప్ప మీరు నిరాశ పడకండి. ఇంకా ఏదో ఉందా అనని. చెప్పమ్మా. వాటిని చూసినప్పుడల్లా కూడా గుర్తొచ్చి బాగా అనిపిస్తుంది. వెరీ గుడ్. వాటిని చూసినప్పుడు కూడా అలా గుర్తొచ్చి ఆయనకి ఇంకా బాధ కలగడానికి అవకాశం ఉంటుందేమోనని భయంతో కూడా పంపించేశాడు, చేశాడు. వెరీ గుడ్. ఇంకా నేనే చనిపోబోతున్నాను, ఇంకా వాటితో ఏం లాభం లేదని. నేనే చనిపోబోతున్నాను, ఇంకా వీటితో నాకేం పని ఉంది. వెరీ గుడ్. ఇది కూడా వ్యాలిడ్ ఆన్సర్. ఇంకా అది పాపపు సొమ్మని గుర్తించినాడు నా తర్వాత. వెరీ గుడ్ అమ్మా. పాపపు సొమ్మను కూడా గుర్తించాడు. ఇంకా చెప్పాలంటే సరే, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోను. తీసుకొచ్చి ఎవరికి మామూలుగా ఎందుకు తీసుకొని వచ్చాడు? ఎవరికి ఇవ్వాలని తీసుకొచ్చాడండి? ప్రధాన యాజకులకు. ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి తిరిగి ఇవ్వటానికి తీసుకొచ్చాడు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, చేసిన దాన్ని తప్పును దిద్దుకోవడానికి ఇదొక మంచి పద్ధతి. తీసుకొని ఉన్నారు కదా, తీసుకుని ఉన్న వాళ్ళు ఏం చేయాలి? తిరిగి తప్పని పాపమని తెలిసినప్పుడు తిరిగి ఇచ్చాలి. అది చేయాల్సిందనమాట. అందుకే చేస్తాం. ఇలాంటి దాన్ని ఆధారం చేసుకుని నేను డౌరీ రీబ్యాక్ చేయటానికి కారణం అదే. ఇస్కరియోతు యూదా నేను పాపపు సొమ్ము తెచ్చుకున్నాను కాబట్టి ఎవరి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నానో వాళ్ళ దగ్గరికి తిరిగి ఇచ్చేయాలి అని ఆలోచించాడు. అయితే వాళ్ళు తీసుకోకపోవడాన్ని బట్టి ఏం చేస్తాడు? ఇది దేవాలయంలో పడేయటం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోండి విషయం ఏంటంటే, ఇస్తే ఎవరైతే ఇచ్చారో వాళ్లకు, అంటే ఎవరి దగ్గర అయితే మనం, అంటే కట్నం డబ్బులనే కాదు సుమా నేను చెప్తున్నాను, అన్యాయంగా మనం ఏదన్నా తీసుకొని ఉన్నా లంచం కానీ మనకు రావాల్సింది కాదు. అది న్యాయంగా మన దగ్గరికి రావాల్సింది కాదు, మనకు చెందాల్సింది కాదు. అలాంటిది ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఎవరి దగ్గర నుంచి అయితే వారు తెచ్చుకున్నామో వాళ్ళ దగ్గరికి ఇవ్వాలి. ఇన్ కేసు వాళ్ళు రిజెక్ట్ చేశారనుకోండి, వాళ్ళు వద్దన్నారనుకోండి, అప్పుడేం చేయాలి?
అప్పుడేం చేయాలి? చేసి వచ్చేసి తీసుకెళ్ళి మందిరంలో పడేయాలి. మందిరంలో అప్పగించాలి. మందిరంలో అప్పగించలేదు. ఎందుకంటే ఆ మందిరంలో కూడా ఉండేది ఎవరు? ఆ ప్రధాన యాజకులే కదా! ప్రధాన యాజకులు వద్దన్నారు కాబట్టి తీసుకెళ్ళి విసిరేసాడు, పడేశాడు. మందిరంలో పడేసిన తర్వాత వీళ్ళు చేసిన పనేంటి అనేటటువంటిది తర్వాత మనం తెలుసుకుందాం క్లారిటీగా. దాంట్లోనే చాలా చాలా విషయాలు దాగి ఉన్నాయి. సో, ఈ రోజు వరకు మనం తెలుసుకోవాల్సిన మీకు ఒక హోంవర్క్ ఏంటంటే, పాత నిబంధన ఉరిపెట్టుకున్నాడని రాయబడింది చూసారండి కొత్త నిబంధనలో. కొత్త నిబంధనలను, పాత నిబంధనలను ఉరి పోసుకొని చనిపోయిన లేదంటే ఆత్మహత్య తన్ను తాను చంపుకున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఎలా చనిపోయారు? ఎందుకు అలా చనిపోవటం జరిగింది? ఇది చాలా అవసరం మనకి. మీకు ఒక కొసమెరుపు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. మనలో కూడా మనల్ని మనం చంపుకునేటటువంటి ఆత్మహత్య చేసుకునే లక్షణాలు కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. అదేంటి అనేది కూడా మనం రేపటి దినపు ధ్యానంలో తెలుసుకుందాం. ఈ వరకు గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో ఎవరు తమను తామును చంపుకున్నారు? అది ఉరిపోసుకొని చనిపోవచ్చు, లేకపోతే మరొక రూపంలో చనిపోవచ్చు. ఏది ఏమైనా తమను తాము చంపుకున్నటువంటి వ్యక్తులు పాత నిబంధనలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరెవరు? ఏ ఏ కారణాలు బట్టి అలా ఆ రీతిగా చనిపోయారు? కొత్త నిబంధనలో కూడా ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఏ కారణాలు బట్టి చనిపోయారు అన్నటువంటిది ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని సిద్ధంగా రేపటి దినపు ధ్యానానికి తిరిగి రండి. ఓకే. ఇప్పటి వరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి